బ్రేకింగ్ న్యూస్ కొలంబియాలో అయితే ప్రకృతి బీభత్సాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే మనం విజువల్స్లో కూడా చూస్తూనే ఉన్నాం, ప్రస్తుతం దీనికి సంబంధించి కొలంబియాలో అయితే భారీ భూకంపం ఏర్పడింది. ఇదే క్రమంలో అక్కడ విపరీతమైన గాలుల కారణంగా మరి ఇల్లు కూలిపోయాయి. అదేవిధంగా ఈ భూకంపం వల్ల కొలంబియా అట్టుడుకుతుందని చెప్పొచ్చు. గతంలో కూడా జపాన్, చైనా, ఈ మలేషియా ప్రాంతాల్లో కూడా భారీ భూకంపాలు అనేటివి వచ్చాయి. అదే క్రమంలో థాయిలాండ్కి సంబంధించి వరదలు అనేటివి బాగానే ఫేస్ చేసింది థాయిలాండ్. ఇదే క్రమంలో మరి కొలంబియాలో భారీ భూకంపం కారణంగా దాదాపుగా అక్కడ అధిక సంఖ్యలో మరణాలు అనేటివి జరిగాయి. అదేవిధంగా చాలామంది గాయాల పాలయ్యారు. ఇది ఈ విధంగా ఉండగా 7.5 రెక్టర్ స్కేల్ నమోదైందంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత విపరీతమైన భూకంపం అక్కడ వ్యాప్తి చెందిందో. ఆ విజువల్స్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఇది మిమ్మల్ని కలవరపరిచేలా ఉండొచ్చు, కాకపోతే ఇది మీకు తెలియాలని మేము ప్లే చేస్తున్నాం. ఆ వీడియోని చూడండి. ఒకరినొకరు పట్టుకొని సహాయం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మరి ఒక్కసారిగా భూకంపం రావడం వల్ల అప్రమత్తం లేకుండా అధిక ప్రాణాలు పోయాయనే చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో మరి భూకంపాలు మరీ వచ్చే అవకాశం కొలంబియాలో మరి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే క్రమంలో మరి 7.5 రియాక్టర్ స్కేల్ వచ్చిందంటే మరి నెక్స్ట్ ఏ విధంగా వస్తుందనేది అది ఊహకు కూడా అందదేమో. అయితే ఈ విపరీతమైన భూకంపం వల్ల కొలంబియా చాలా ప్రాణ నష్టాన్ని కోల్పోయింది. అదేవిధంగా ఆస్తి నష్టాన్ని కూడా కోల్పోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో గతంలో కూడా భూకంపాలు అనేటివి రోజు రోజుకి సంభవిస్తూనే ఉన్నాయి. ఆ బంగాళాఖాతంలో కానీ ఆ సముద్రాల్లో కానీ ఈ భూకంపం ఏర్పడితే అది తీవ్ర తుఫాన్గా లేకపోతే సునామీగా మారే అవకాశాలు కనిపిస్తాయి. అయితే కొలంబియాపై ప్రస్తుతానికైతే ప్రకృతి పగ తీర్చుకుంటుందని చెప్పుకోవచ్చు. మరి వరుస భూకంపాల వల్ల కొలంబియా కోలుకోవడం ఇప్పట్లో కొంచెం కష్టంగానే కనిపిస్తుంది.